మామిడికాయ పులిహోర చేయనండి స్నాక్స్ కింద. చల్లారిపోయిందా? హెచ్చి పెడతారులే. చల్లారిపోయిందా? ఇది కాసి అరగంట అయింది, మరి రావాలిగా మీరు. షో షో కాకులు. మామిడికాయ పులిహోర చేయనా? పైపండి కట్టమ్మా చిన్ని. చెయ్యి బాగా ఆవలేసి ఈ పచ్చనిపప్పు వేసి బాగా వేసి మామిడికాయ వేస్తాను. మొన్న ఎవరో ఇచ్చారు, అది పెద్ద కాయ ఉంది. మామిడికాయ పులిహోర చేసి సరే పంపిస్తాను పావనితోటి. వెళ్ళరు. టీ హెచ్చిపెట్టాను, ఏడుగా ఉంది, చల్లారిపోయింది కదా, తాగేసావు హెచ్చిపెడితే. అమ్మా వెళ్ళి కొద్దిగా హెచ్చిపెట్టుకురా డాడీకి ఇందులో. వెళ్ళమ్మా. అల్లం ఇది, అల్లం తురిమి వేసాను అక్కడ. చెప్తారా ఉత్తిపచ్చని పప్పు బాగుందా? తాగేసాలని గమ్ముని హెచ్చిపెట్టుకుంది, పావని హెచ్చిపెట్టింది. టైం వచ్చి ఇప్పుడు 5 అవుతుందండి. ఇంకా 5ంటికి స్నాక్స్ కింద పిల్లలకి మామిడికాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి చూడు, ఏం కాయ ఉంటుంది? చాలా ఉంది, 2 కాయలు ఉన్నాయి ఇలాంటివి. ఏంటమ్మా పావని అది? మామిడి గుజ్జు తీసావా? ఇలాంటి పనులు కూడా చేస్తావు నువ్వు? క్యారెట్ ముక్క నంచుకు తింటున్నావు మళ్ళీని. మామిడికాయ గుజ్జు తీసి క్యారెట్ ముక్క నంచు తింటుందండి పావని. చూడు అసలు. అయితే మామిడికాయ పులిహోరకి సోనా మసూరి బియ్యం తీసుకున్నానండి. ఇదైతే విడివిడిగా వచ్చి బాగుంటుందంట. అదే పొడిపొడిలాడద్దు అన్నం కట్టని. ఒక పౌడు తీసుకున్నానండి. కడిగేసి అన్నం ఉడికిచ్చేసుకుంటాను. రైస్ అయితే ఉడికిచ్చేసుకుంటున్నానండి. ఇప్పుడు పెట్టేసాను కడిగేసి బియ్యం. ఇదిగోండి మామిడికాయ అయితే, ఇదైతే చెక్కేసి తురుము చేసేస్తాను. తురుము అయితేనే బాగుంటుందండి. నాకు అసలు ఇలాగ నీళ్ళు తీస్తాం రాదు, మా పిల్లలే తీస్తారు ఎక్కువసేపు. కత్తి పెడితే అయితే చెక్కుతాను కానీ బాగాను దేంతో తీయడం నాకు చేతనవుదండి. ఏదో ట్రై చేస్తున్నాను. కత్తి పెడితే బడా కూర్చుని కోసేవచ్చు, అది ఇబ్బంది అనిపించదు. ఈ కాయ ఒకటి పెద్ద కాయ చేతికి కూడా అబ్బుతులేదు. చూసారా? ఇదిగోండి మామిడికాయ అయితే మొత్తం చెక్కేసాను. చూసారా ఎలాగుందో? పెద్ద మామిడికాయ అండి ఇది. ఇలా తురుము చేసుకోవాలి మొత్తం. అన్నం ఉడికిపోతుంది, చూపిస్తుంది అమ్మ చిన్న. ఇది రైస్ అయితే ఉడికిపోతుందండి. ఇదిగోండి తాలింపు సరుకులు మొత్తం రెడీ చేసేసుకున్నాను. ఇదైతే ఇంగువ, కొద్దిగా తాలింపు వేసుకున్నప్పుడు ఇంగువ వేసుకుంటే బాగుంటుందంట. కరివేపాకు బాగుంటుందండి. నేను చాలాసార్లు చేశాను మామిడికాయ పులిహోర. అందుకే ఇంకా ఇంగువ వేసి కొంచెం కలిపేటప్పుడు అదే ఏంటది ఆవాలు పొడి చేసుకుని వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఆవపిండి పొడి. ఆవపిండి పసుపు గట్ట కలుపుతాం కదా, అప్పుడు కలపాలి, చూపిస్తాను మీకు. ఇదిగోండి మామిడికాయ తురుము అయితే రెడీగా పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడైతే అన్నం ఇదిగోండి అన్నం అయితే ఉడికిపోయింది. చూసారా ఎంత అచ్చకో పొడిపులాడుతూ ఉంది. దీంట్లోకి అయితే కొద్దిగా సాల్ట్, చిన్ని ఫోన్ ఇచ్చుకున్నాను, కొంచెం నూనె వేసుకుంటా. నూనెలోకి గట్టి తీసుకోవాలి. కొంచెం కరివేపాకు పచ్చిది ఇలాగా ఒక రెల్ల ఏదో అలా కొద్దిగా పై వేసుకుంటే బాగుంటుంది. స్మెల్ వద్దండి, స్మెల్ గురించి.
నూనె కలుపుకుంటే అన్నంలోకి బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఉడికొచ్చేస్తుంది వంటగదిలో. కొంచెం నూనె కాగని కొద్దిగా పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు వేసాను. ఇప్పుడు అది పచ్చెనపప్పు వేస్తున్నాను. ఇది పచ్చెనపప్పు, వేరుశనగ గుళ్ళు, ఆవాలు, మినపప్పు మొత్తం తాలింపు దినుసులు అండి. పోపు మొత్తం వేసుకున్నాను. చూసారా అలా వేస్తుందో. ఇది కొంచెం వేగాక మామిడికాయ తురుము వేయాలి. బాగా దోరగా వేగాలి కొద్ది, లేకపోతే మెత్తగా బాగోదు. ఎంత వేగితే తాలింపుకి, పప్పుచారుకైనా దేనికైనా తాలింపు ఎంత వేగితే అంత టేస్ట్ వస్తాయి కూరలు. అంటే నా పద్ధతిలో నేను వండుతున్నాను. ఇలా కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేగాని బ్యాడ్ కామెంట్లు ఇదేంటి ఇలాగని అనకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు వచ్చినట్టు నేను వండుతున్నాను అంతే. నేను కొద్దిగా ఉంది కాబట్టి రైస్ కొంచెం వేసుకుంటున్నాను తురుము. ఎక్కువ వేసుకున్నా పులుపు ఎక్కువ అయిపోతుంది. చాలా బట్టి మళ్ళీ కలుపుకోవచ్చు, వేయించుకొని కలిపితే బాగుంటుంది. నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ మగలాక మామిడికాయ, అంటే మామిడికాయ మ్యాంగో పులిహోర. ఇదైతే వేగిపోయిన ద్వారాగా నేనైతే కొద్దిగా ఇంగు వేసుకుంటున్నానండి. టేస్ట్ వద్దంట, టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఎంత కాదు కొద్దిగా ఇంగు వేసాను. కొంచెం అయితే వేస్తాను, సాలదని మళ్ళీ కొద్దిగా వేస్తున్నాను. కొంచెం మగ్గాలి, పచ్చివాసన వద్దు లేకపోతే. చిన్ని కరివేపాకు అంటే ఇందులో పచ్చిరల్లు వేస్తాను కదా స్మెల్ కోసం, కొద్దిగా ఇందులో కూడా వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు వేసుకుంటేనే బాగుంటుంది తెలుసా. కూర పాడేయకూడదు అంటారు, సామెత ఉంది. ఇదిగోండి ఆవపిండి, కొద్దిగా ఆవపిండి కలుపుకోవాలి ఇందులోను. ఎంత కాదు చేదొచ్చేది, లేకపోతే చేద వేడి నీటిలో ఆవు కదా, కొంచెం కొద్దిగానే కలిపేది. ఇదిగోండి తాలింపు అయితే ఎగిపోయింది. ఇందులో వేసి కొద్దిగా కలిపేసుకుంటామే, అడిగి పట్టేస్తాం. కొంచెం పసుపు రావాలి. పసుపు ఏదో వేసానని పేరుకే వేయాలి, ఎక్కువ వేయకూడదు అసలు. పసుపు వేస్తే అది నిమ్మకాయ పులిహోరలో పసుపు వేసినట్టు. ఇందులో మామిడికాయ పులిహోర కాబట్టి ఏదో కొద్దిగా నేను లైట్గా వేసాను అంతే, ఎక్కువ వేయలే. అటు కూర్చుంది నడవమ్మ ఫ్యాన్ గాలికి. బాగా కలవాలి మరి, ఇదంతా కలవాలిగా. కంగారు పడిపోతున్నాం ఏంటి పట్టు. చాలా బాగుంటుంది తెలుసా, టేస్ట్గా ఉంటుంది. ఆవపిండి ఇందులో ఇంగువ బాగుంటుంది. డాడీ పట్టుకెళ్తే కానీ కొద్దిగా మీకు కూడా పెడతాను. బాగుందండి. ఉప్పు పప్పు మంది, ఉప్పు పులుపు అంతా బాగా సరిపోయింది.
అమ్మ నాకు కూడా ముద్దెట్టమ్మా. చిన్న వీడియో తీసే వాళ్ళు లేక నాకు కడతలేదు నేను. సూపర్గా ఉంది కదమ్మా, బాగుంది. నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.